వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం జరుగుతోంది? ఇవాళ పొలిటికల్ వర్గాల్లో అతి పెద్ద చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ షాడో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి. ఎవరా షాడో మంత్రి? ఏ శాఖల్లో షాడో మంత్రిగా ఉన్నాడు? ఆఖరికి మైనార్టీ శాఖలో షాడో మంత్రి, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా భూ వ్యవహారాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్ కనిపించింది మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. అయితే అవుట్ రైట్గా అనేక ఆరోపణలు వచ్చినాయి. మరోవైపు ఇప్పుడు ఆయనకు ధీటుగా ఇవాళ ఇక ఈయన ఎవరు అనుచరుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పేరు ఫహీం ఖురేషీ. ఫహీం ఖురేషీ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఏకంగా మైనారిటీ శాఖ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అజరుద్దీన్ శాఖలో, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి హోంశాఖ, ఎంఏయుడి శాఖల్లో కూడా ఈయన గారి పెత్తనమే నడుస్తూ ఉంది. ఈయననే మొత్తం అంతా కూడా చక్రం తిప్పుతా ఉన్నాడు, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు అనేది సెక్రటరియట్ వర్గాలు చర్చ జరుగుతూ ఉంది, పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతూ ఉంది. అయితే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి వార్తలు కనుక ఒకటి రెండు చూస్తే, పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్నటువంటి చర్చ బేస్ చేసుకొని కనుక చూస్తే, ఒకటి మైనార్టీ శాఖలో షాడో మంత్రి అని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇక మరొక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త 1000 కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ డీల్ అని చెప్పి. సో ఓవర్ నైట్లో పేపర్లు మారిపోతాయి, ఓవర్ నైట్లో చేతులు మారిపోతాయి. అంతా కూడా మన ఫహీం ఖురేషీకి సంబంధించినటువంటి కనుసంధనలు. మరి ఇంతలా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు అంటే ఎవరి అండ చూసుకొని? ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ. ఎందుకంటే ఆయన కోటరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోటరీలో కొంత అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఫహీం ఖురేషీ. సరే, ఈయన ఎవరికి బినామీ, ఎవరు ఏంది అనేది లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఎవరికి బినామీ అన్న విషయం కూడా అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, సొసైటీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తెలుసు, అట్లాగే పొలిటికల్ పార్టీలకు తెలుసు. ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో ఫహీం ఖురేషీకి సంబంధించినటువంటి లీలలు, భాగోతాలు, చరిత్ర మొత్తం తెర మీద తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీగా. కానీ ఇవాళ అంత అడ్డంగా ఇరుక్కుంటున్న అనేక సందర్భాల్లో అనేక ఆరోపణలు వస్తున్నా కూడా ఎక్కడ కూడా కొంత కూడా భయం లేకుండా, ఎక్కడ కూడా అంతటితో పులి స్టాప్ పెట్టకుండా ఇవాళ చర్యలు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా అటువంటి కార్యాచరణకి, అటువంటి కార్యక్రమాలకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొంత సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి, కాకపోతే రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి ఆరోపణ చూపిస్తా. ఇది చూడండి, షాడో మినిస్టర్. ఇది నిన్న పేపర్లో వచ్చినటువంటి కథనం. ఇది ఏంటి? మైనార్టీ శాఖలో. సో ఇక్కడ చూసుకోవచ్చు, షాడో మినిస్టర్. ఇది దిశ పత్రికలో, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి కథనం. మైనార్టీ శాఖలో చక్రం తిప్పుతున్న నామినేటెడ్ నేత. అసలు నామినేటెడ్ నేత ఇవాళ మైనార్టీ శాఖలో పోయి ఎందుకు చక్రం తిప్పాలండి? ఎవరి కోసం చక్రం తిప్పాలండి? మరి ఆ మంత్రి డమ్మీ మంత్రే? మీరు షాడో మినిస్టర్ అయితే మంత్రి ఏంటి? మంత్రికి ఇచ్చింది కేవలం జూబ్లీ హిల్స్లో ఓట్ల కోసం, కాంగ్రెస్ గెలుపు కోసమేనా? మరి ఆనాడు యాక్చువల్గా దీని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఫహీం ఖురేషీకి క్యాబినెట్లకే తీసుకోవాలనే ప్రయత్నం చేసిండంట ఆ రోజు. అది పెద్ద ఎత్తున, అది కూడా చర్చనీయాంశంగా ఉంది గాంధీ భవన్ వర్గాల్లో. అయితే అక్కడ మీనాక్షి నటరాజన్ గారు, కొంతమంది ఎవరైతే ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళు ఈయన భాగవతాలు, ఈయన లీలలు, ఈయన భూ స్కాములు ఇవన్నీ చూసిన తర్వాత, ఈ యొక్క బినామీ బండారం బయటపడిన తర్వాత ఆనాడు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు అనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా మైనార్టీ శాఖలో చక్రం తిప్పుతున్నటువంటి నామినేటెడ్ నేత, మంత్రికి తెలియకుండానే రివ్యూలు, హడలిపోతున్న అధికారులు, మున్సిపల్ హోం శాఖల్లోనూ జోక్యం. మరి మైనార్టీ శాఖలో ఇవాళ షాడో మంత్రిగా ఉంటారు, అట్లాగే మున్సిపల్ హోం శాఖల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. అంటే ఎవరి చేతగాంతనం? ఇవాళ హోంశాఖ, మున్సిపల్ శాఖ ఎవరి అధీనంలో ఉంది? ఎవరు దానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎట్లా గాలికి వదిలేసిండో, ఇవాళ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఇట్లా చాలా సమస్యలు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా గగ్గోలు పెడతా ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన 200 సంవత్సరాలు. నాకు తెలిసి చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి ఇంత ఫాస్ట్గా వ్యతిరేకత వచ్చిండదు. కేవలం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వచ్చినటువంటి వ్యతిరేకత, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనతి కాలంలో 200 సంవత్సరాల కాలంలోనే వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన కూడా మున్సిపల్ హోంశాఖల్లో కూడా ఈ నామినేటెడ్ నేత ఫహీం ఖురేషీ చేతులు పెడుతున్నారంటే ఇది వాంటెడ్లీగా చేయిస్తున్నారనా, లేదు మీకు చేతగాక ఆయన్ని షాడో మంత్రిగా పెట్టారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారే
ఇవాళ షాడో మినిస్టర్గా ఆ శాఖల మీద నీ అజమాయిషీ ఉండాలి, నువ్వే చూసుకో అని చెప్పి అజరుద్దీన్ డమ్మీగా పైకి పెట్టి మీరేమన్నా ఆయన్ని పొజిషన్లోకి తీసుకొచ్చారు. క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మైనార్టీ శాఖ మంత్రిగా అజరుద్దీన్ ఉన్నా ఆ శాఖలో మాత్రం ఆయన కన్నా ఓ షాడో మినిస్టర్ పెత్తనమే ఎక్కువగా నడుస్తుందనే ప్రచారం జరుగుతున్నది. శాఖలో ఏ పని జరగాలన్నా ముందుగా ఆయన అనుమతి తప్పనిసరి అనే టాక్ వినిపిస్తుంది. మరి ఎవరండి మంత్రి? మంత్రి ఉన్నది అజరుద్దీన్, మైనార్టీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. మరి అజరుద్దీన్ శాఖలో అజరుద్దీన్ తెలియకుండా అధికారులు కూడా హడలెత్తుతున్నారు అంటే ఇక ఎవరి చాతకాంతనం, ఎవరు ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఆ శాఖలో? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం నడుస్తోంది? ఎవరి శాఖలో ఎవరు చక్రం తిప్పుతున్నారు? ఎవరు అజమాయిషీ నడుస్తోంది? ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఎస్సీకి సంబంధించినటువంటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఫోన్ల వ్యవహారం, మొన్నటికి మొన్న రీసెంట్ టైమ్స్లో సీతక్క గారికి సంబంధించినటువంటి శాఖలో వచ్చినటువంటి ఆరోపణలు, ఏదైతే ఈ ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఫోన్ల వ్యవహారం ఉందో, శాంసంగ్ సంబంధించినటువంటి ఫోన్ల వ్యవహారం, ఆ యొక్క కాంట్రాక్ట్ వెనకాల కూడా చేతులు తడుముకొని మొత్తం ఇన్వాల్వ్మెంట్ అంతా ఈయన కనుసంధానంలో జరిగింది అనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. మరి శాంసంగ్ ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చెయ్యి ఉంటుంది. ఇక్కడ మైనార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇక మైనార్టీ శాఖలోనే చేయి పెడుతున్నట్టు ఎన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారో అర్థం చేసుకోండి. మరి గతం నుంచి ఉంది, సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి ఆరోపణలు గతం నుంచి ఉన్నాయి. మరి ఆనాడు అప్పుడు మరి ఒకప్పుడు ఫైవ్ క్రేష్ ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నారు? ఇప్పుడు రేంజ్ రోవర్ కార్లు, లగ్జరీ లైఫ్, ఈ లైఫ్ స్టైల్ లగ్జరీ లైఫ్ ఎంత ఎట్లా వచ్చింది? సరే, ఈ ఆరోపణ ఒక ఫోన్లకు పరిమితం కాల, ఇప్పుడు ఇంకో డీల్ చూపిస్తా, ఆ 1000 కోట్ల డీల్ వెనకాల కూడా ఫైవ్ కిరేషి ఉన్నాడనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అట్లాగే మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే అందాల పోటీలు నిర్వహించిందో తెలంగాణలో, ఆ అందాల పోటీలకు సంబంధించినటువంటి భాగవతంలో కూడా ఆనాడు ఒక అందగత్తె బ్రిటన్ సంబంధించినటువంటి పత్రికలో వెళ్ళి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత నన్ను ఇబ్బంది పెట్టారు, కొంత ఈ విధంగా కొంత వంకరగా మాట్లాడారని ఆ రోజు చేసినటువంటి ఆరోపణలు కూడా సోకాల్డ్ ఫహీం ఖురేషీ మీదనే వచ్చినాయి అనేది ఆనాడు జరిగినటువంటి ప్రచారం. మరి ఇంతలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తా, ఇంతలా రేవంత్ రెడ్డి గారి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పనితీరుని ఇవాళ అందరూ పాయింట్అవుట్ చేసేలాగా చేస్తుంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు చర్యలు తీసుకోరు అని ఇవాళ ఒకవైపు పార్టీని ఆల్రెడీ ఒక రకంగా అయిపోయింది, దాని కథం అయిపోయింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఆ నాయకత్వం కానీ లేకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ కానీ ఇవాళ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ప్రభుత్వం అదే పరిస్థితి కదా. ఇవాళ ఎవరి అండతో చెలరేగుతున్నాడు అనేది పాయింట్. ఇప్పుడు చూడండి, ముందుగా ఆయన అనుమతి తప్పనిసరి అనే టాక్ వినిపిస్తుంది. ఏ అధికారైనా ధైర్యం చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే సదరు షాడో మినిస్టర్ ఆఫీసర్లకు ఫోన్ చేసి క్లాస్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు. ఎవరు క్లాస్ తీసుకోవాలి? అసలు ఈయనకి ఏం సంబంధం ఉందని ఆ యొక్క శాఖలో అధికారుల మీద అజమాయిషీ చెలాయించడానికి? అట్లాగే దీంతో తమకు ఎందుకు వచ్చిన తలనొప్పి అనే రీతిలో అధికారులు అందరూ కూడా షాడో మినిస్టర్ వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టుగా సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది పరిస్థితి. అంటే మీరు షాడో మినిస్టర్గా చేతులు కలిపి అక్కడ ప్రధానంగా మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటే అధికారులు మిమ్మల్ని ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కదా. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే కూడా మీకు చెప్పి నిర్ణయాలు తీసుకోవాలి అంటే మీకు ఏం సంబంధం? అసలు మంత్రి అజరుద్దీన్, మరి ఆయన ఏమైపోయిండు అంటే ఆయన కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఇవాళ మీరు అజరుద్దీన్ మంత్రిగా చేశారని సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. మరి ఫహీం ఖురేషీ క్యాబినెట్లకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఉంటే ఆయనే తీసుకొని వచ్చేది ఉండే అప్పట్లో. మరి ఆయన్ని కాకుండా ఈయనను పైకి పెట్టి తిరణకల వాయను నడిపించి సచివాలయంలో పెద్ద ఎత్తున షాడో మినిస్టర్ అని చెప్పి ప్రచారం జరుగుతోంది అంటే, మైనారిటీ శాఖ పరిధిలో సంస్థ నామినేటెడ్ పదవి హోదాలో ఉన్నటువంటి ఈ నాయకుడు శాఖ మొత్తాన్ని తన కనసంధంలో నడిపిస్తుండడంతో ఆ లీడర్కు షాడో మినిస్టర్ అనే పేరు పెట్టారు. జిల్లా స్థాయి నుంచి మొదలుకొని సెక్రటరియట్ వరకు ఏ చిన్న పని కావాలన్నా సదరు నాయకుడు అనుమతి ఉండాల్సిందేనన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఎవరైనా అధికారులు లీడర్లు ఆయన తెలియకుండా ముందుకు వెళ్తే ఎక్కడో ఒక చోట ఆ పని కాకుండా అడ్డుపడతారని టాక్ నడుస్తోంది. దీంతో ఆ శాఖ కీలక హోదాలో ఉన్నటువంటి అధికారులు కొందరు లీడర్లు సైతం ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. కొందరైతే ఉదయాన్నే ఆయన కలుసుకునేందుకు సదరు లీడర్ ఇంటికి వెళ్ళి వస్తుంటారని ప్రచారం జరుగుతోంది. మరి అది పరిస్థితి. ఏకంగా ఇళ్ళకు కూడా పొద్దున పూత వెళ్ళి వాళ్ళ గేట్ల కాడ కాపలా ఉండే అధికారులు, ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి తెలంగాణకు వస్తుందని ఎవరు కళ్ళ కూడా ఊహించలా. అది కూడా ఇటువంటి ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి లీడరు మినిస్టర్ కానటువంటి ఇంటికి పోయి అధికారులు చక్కర్లు కొట్టి పొద్దున్నే పూట ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఇక ఎంతలాగా ఈయన అక్కడ అజమాయిషి చెలాయిస్తున్నాడు చూడండి. ఆ మైనారిటీ శాఖ మీద ఈయనకి ఏం సంబంధం అని ఈయన అజమాయిషి చెలాయిస్తున్నాడు. సరే, ఈయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు, ఆయనకు సంస్థ ఇచ్చారు, ఆ సంస్థ వరకే కన్ఫైన్ కావాలి కదా.
శాఖలోకి పోయి ఆఖరికి మైనారిటీ శాఖ వదిలేయండి, మున్సిపల్ హోంశాఖల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడు అంటే ఎవరి చేతకాంతనం ఇది? ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చేతకాంతనం. ఎందుకంటే ఆయన శాఖల్లో ఆయనకు తెలియకుండా ఇక షాడో మినిస్టర్గా ఈయన చేతులు పెడుతున్నాడు ఈ ఈ ఫహీం ఖురేషీ అంటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి అండతోటి చేస్తున్నాడని సుస్పష్టంగా అర్థమవుతోంది. మరి లేనప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తెలియకుండా చక్రం తిప్పుతున్నాడు అని అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా, పిలిచి వార్నింగ్ ఇవ్వాలి కదా, లేదు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అడగాలి కదా. ఇదంతా ఏం లేదు, డైరెక్ట్గా దోచినోడికి దోచుకున్నంత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అది కూడా ఇటువంటి నాయకులకి. ఇది చూడండి, ఇది చూడండి, మొన్న రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం 22వ తారీఖు వచ్చింది, ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చింది, 1000 కోట్ల భూ కుంభకోణం. ఇది శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైనటువంటి భూములు, ప్రభుత్వానికి సన్నిహితుడని చెప్పుకుంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా, ఈ దందా వెనక కూడా ఫహీం ఖురేషీ ఉన్నాడని అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరి అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫ్యాషన్ షోలో ఆరోపణలు మీ మీద వస్తాయి, భూ కుంభకోణం 1000 కోట్లకు సంబంధించినటువంటి భూ కుంభకోణం ఆరోపణలు మీ మీదకి వస్తాయి, రాత్రి చకచకా పేపర్లు మారిపోతాయి. అట్లాగే మైనారిటీ శాఖలో మీరు సీరియస్గా ఉంటారు. ఇన్ని జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పట్టదు, ఆయన అసలు యాక్షనే తీసుకోడు. ఎందుకంటే ఆయన మనిషి కదా, ఆయన కోటరీ మనిషి కదా. మరి నాకు తెలిసి అది ఎవరికి ఆయన బినామీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఎవరి బినామీ అయినా కూడా ఇంత యథేచ్ఛగా బరితెగించి అన్ని శాఖల్లో చేతులు పెడుతున్నాడు అంటే క్యాబినెట్ ఎందుకు, క్యాబినెట్ మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రి గారు ఎందుకు, మొత్తం ఆయనకు వదిలేయచ్చు కదా. చూడండి, 94 ఎకరాలు ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు దారదత్తం, సిసిఎల్ఏ ఇవ్వాల్సినటువంటి ఉత్తర్వులను శంషాబాద్ తహసీల్దారే ఇచ్చినటువంటి చిత్రం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే ఉత్తర్వులు, మరో 176 ఎకరాల అన్యాక్రాంతానికి ఫైల్ సిద్ధం, తహసీల్దార్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపై ఏసీబీ విచారణ. ఇది వ్యవహారం. సో ఇట్లా ఉందండి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పనితీరు. ప్రధానంగా ఫహీం ఖురేషీ ఎవరైతే ఈయనకు అత్యంత సన్నిహితులు, ఈయన సీఎం కాకముందు ప్రతిపక్ష నేతగా ఈయన అన్ని వ్యవహారాలు చక్కబెట్టినటువంటి ఘనుడు ఫహీం ఖురేషీ కాబట్టి ఇప్పుడు ఆయన కనుసంధానంలోనే ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇప్పుడు షాడో మినిస్టర్ అనాలా, షాడో సీఎం అనాలా ఆయనని? మరి మినిస్టర్ ఎవరు, సీఎం ఎవరు? ఇప్పుడు ఎందుకంటే ఆయన రేంజ్ మారిపోయింది, ఒకసారి లగ్జరీ లైఫ్ లెక్కలో వచ్చేసింది సీను. ఒకప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్గా స్టార్ట్ అయినటువంటి ఫహీం ఖురేషీ వ్యవహారం ఇవాళ లగ్జరీ కార్లు, అట్లాగే కోట్లకు పడగెత్తి అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితి. సరే, ఈయనకి ఎవరు అన్నదండలు లేకుండా ఈ స్టేజ్కి ఎట్లా వచ్చారు? ఎందుకంటే అదేమి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం కాదు. కానీ ఎట్లా ఇంత స్థాయికి ఎదిగిందంటే కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క అండదండలు. మరి రేవంత్ రెడ్డి గారి అండదండలు ఆయన దేనికి ఉన్నట్టు? మరి ఇట్లా షాడోగా ఉండి కోట్లు వేసుకోవడానికి ఆయన సపోర్ట్ చేస్తున్నట్ట? మరి రేవంత్ రెడ్డి గారు పైకి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతారు కదా, మరి ఈయన గురించి ఎందుకు చర్యలు తీసుకోడు? అంటే మనవాడలే చూసి చూడనట్టుగా పోవాలి, లేదు దీంట్లో ఎవరెవరికి భాగాలు ఉన్నాయి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బినామీ లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ డీల్లో ఎంత, ఎవరు బినామీ ఎవరు, ఇదంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అర్థమైంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క షాడో మినిస్టర్ భాగవతంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.